ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ మరొకసారి దేవుని నామాన్న వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్య భాగంకై ఆసాపు రాసిన కీర్తన 80వ కీర్తన 14, 15, 16 వచనాలు మనం చదువుకుందాం. సైన్యములకు అధిపతియగు దేవా, ఆకాశంలో నుండి మరలా చూడుము, ఈ ద్రాక్షావళిని దృష్టించుము. నీ కుడి చేయి నాటిన మొక్కను కాయము, నీ కొరకు నీవు ఏర్పరచుకొనున్న కొమ్మును కాయము. అది అగ్ని చేత కాల్చబడి ఉన్నది, నరకబడి ఉన్నది. నీ కోప దృష్టి వలన జనులు నశించుచున్నారు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఆసాపు కీర్తనలో ముఖ్యమైన 4 విషయాలను మనం ధ్యానం చేద్దాం. ఈ కీర్తనలో ఆసాపు మనకు ప్రేయర్ సీక్రెట్ని దాచి ఉంచాడు. అంటే మన జీవితంలో ఏదైతే మనం కోల్పోయామో దాన్ని మళ్ళా క్రీస్తుతో మనం పునరుద్ధరించుకునేదానికి ఆసాపు ఈ కీర్తనలో మంచి అంశాలను, అంటే ఒక రకంగా మనం దీని గురించి అనుకుంటే ప్రేయర్ సీక్రెట్ టు రిస్టోర్ అవర్ లైఫ్. మనం ఏదైతే కోల్పోయామో దేవునిలో, దాన్ని మరలా మనము క్రీస్తులో పొందుకునేదానికి ఈ కీర్తనలో అనేక అంశాలు ఆసాపు మనకు పొందుపరిచాడు. ముఖ్యంగా దేవునికి ప్రార్థన చేసేటప్పుడు మనము నేర్చుకోవాల్సిన ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే, ఆయన ఏమై ఉన్నాడు అనేది మనము గుర్తించాలి. అలాగే మన పరిస్థితి ఏమిటో, మనం ఎలాంటి సమస్యలో ఉన్నాము, ఏ స్థితిలో మనం ఉన్నాము, అది దేవునికి మనం పూర్తిగా తెలియపరచాలి. అలాగే ఆయనకు మనకు మధ్య ఉన్న ఆ సంబంధాన్ని మనము దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకోవాలి. అదే సమయంలో దేవునితో మనము నిబంధన చేయాలి. ఇక్కడ ఆసాపు గురించి మనం ఆలోచన చేసినట్లయితే, ఆసాపు దేవునికి ఏమైనా ప్రార్థన చేస్తున్నాడంటే, ఇశ్రాయేలునకు కాపరి చెవియొగ్గుము, మందవలే యోసేపును నడిపించువాడా, కెరూబుల మీద ఆసీనుడవైన వాడ ప్రకాశింపమంటున్నాడు. అంటే దేవుణ్ణి ముందస్తుగా ఆయన గుర్తించిన విషయాన్ని గురించి మనం గమనించినట్లయితే, ఇశ్రాయేలీయులకు కాపరి గుణ లక్షణాల గురించి మనం ఆలోచన చేసినప్పుడు, కాపరి మరి మందను పోషించేవాడిగా ఉన్నాడు. అలాగే మంద దారి తప్పినప్పుడు దాన్ని సరిచేసేవాడిగా కూడా ఉన్నాడు. అంటే మంద మీద పరిపూర్ణమైన అధికారం గల వ్యక్తిగా కాపరి ఉన్నాడు. అలాగే ఇశ్రాయేలీయులకు కాపరి అంటే, ఇశ్రాయేలీయులు దేవుని యొక్క మరి కాపరత్వంలో అనేక విషయాలు వారు నేర్చుకున్నట్లుగా మనం చూస్తాం. అలాగే మందవలే యోసేపును నడిపించేవాడు. యోసేపు అనగా ఫలించెడు కొమ్మ. ఫలించెడు కొమ్మను ఆయన వృద్ధి చెందించిన వాడిగా ఉన్నాడు ఆయన. అలాగే కెరూబుల మీద ఆసీనుడైన వాడ ప్రకాశించుమంటున్నాడు. అంటే దేవుని యొక్క ఉన్నతమైన స్థితిని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. మొట్టమొదటిగా ఇశ్రాయేలీయులకు కాపరిగా ఉన్నాడు. అలాగే యోసేపును నడిపించిన వాడిగా ఉన్నాడు. ఇలాగ మనం ప్రతి అంశం గురించి ధ్యానం చేసినప్పుడు అనేక విషయాలు మనకి అర్థమవుతాయి. అలాగే ఎఫ్రాయిము, బెన్యామీను, మనష్షే అని వారి ఎదుట నీ పరాక్రమను మేలుకొల్పి మమ్మను రక్షించుటకు రమ్ము అంటున్నాడు. అనగా దేవుని యొక్క ఉన్నతమైన స్థితి ఏదైతే ఉందో, ఏ స్థితిలో ఇశ్రాయేలీయులు దేవుని చేత ఆదరించబడ్డారో, దేవుని చేత సరిచేయబడ్డారో, దేవుని చేత నడిపించబడ్డారో, సమస్తాన్ని కూడా జ్ఞాపకం చేస్తూ వారు ఉన్న స్థితిని కూడా ప్రభు దగ్గర చెప్తా ఉన్నారు. వీరి స్థితిని గురించి మనం గమనించినట్లయితే,
వీరు చాలా అవమానకర పరిస్థితుల్లో దేవుని యొక్క కోపానికి, దేవుని యొక్క ఉగ్రతకు వారు వారి యొక్క జీవితం బలైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే 4వ అధ్యాయంలో, యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా, నీ ప్రజల మనవి నాలకింపక నీవెన్నాళ్ళు నీ కోపమును పొగరానిచ్చెదవు. కన్నీళ్లు వారికి ఆహారంగా ఇచ్చుచున్నావు, విస్తారమైన కన్నీళ్లు నీవు వారికి పానముగా ఇచ్చుచున్నావు. మా పొరుగు వారికి మమ్ము కలహ కారణముగా చేయుచున్నావు. ఇష్టం వచ్చినట్లు మా శత్రువులు మమ్మను అపహాస్యం చేస్తా ఉన్నారు. అంటే ఇశ్రాయేలు యొక్క దీనస్థితి ఏదైతే ఉందో, దేవుని యొక్క ఆ ఉగ్రతలో లేదా వారి అవిధేయతను బట్టి వారు ఎలాంటి దీనస్థితిలోనికి వెళ్ళిపోయారో దాన్ని కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇంకా మనం కొన్ని మాటలు చూసినట్లయితే 12, 13 వచనాల్లో, త్రోవను నడిచేవారందరూ దాన్ని తెంచినట్లు దాని చుట్టూనున్న కంచెలను నువ్వేలా పాడు చేసితివి. అడవి పంది దాన్ని పెకిలించుచున్నది, పొలములోని పశువులు దాన్ని తినివేయుచున్నవి. సైన్యములకు అధిపతియగు దేవా, ఆకాశంలో నుంచి మరలా చూడుము అంటున్నాడు. అంటే ఇశ్రాయేలీయుల యొక్క ఆ దీన పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మన జీవితాల్లో కూడా దేవునికి ప్రార్థన చేసేటప్పుడు మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఆయన ఎంత ఉన్నతమైన స్థితి గలవాడు, ఆయన ఎంత అధికారం గలవాడు, ఆయనకు ఏది కూడా అసాధ్యము కాదని, ముఖ్యంగా ఆయన తప్ప ఎవరు కూడా మనలను మరలా పునరుద్ధరించలేరని, మన జీవితాలను మరలా సరిచేయలేని ఆ స్థితిలో మనం ఉన్నప్పుడు ఆయన ఒక్కడే జోక్యం చేసుకుని మన యొక్క జీవితాన్ని సరిచేయగలడని మనం విశ్వసించి దేవుని యొక్క ఉన్నతమైన స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ పాటు మన యొక్క దీనస్థితిని మనం దేవుని దగ్గర మొరపెట్టాలి. మనం ఎలాంటి దీన పరిస్థితిలోకి వెళ్ళిపోయాము, ఈ లోకంలో మనం జీవించుచుండగా మనల్ని చూసి ఇతరులు ఎలాగ అపహాస్యం చేస్తూ ఉన్నారో, వారి యొక్క కన్నీరు ఎలాగుందో, వారి యొక్క దీనస్థితి ఎలా ఉందో, ప్రతి దాన్ని కూడా దేవుని యొక్క సన్నిధిలో జ్ఞాపకం చేస్తూ దేవునికిని ఇశ్రాయేలుకు మధ్య ఉన్న ఆ గొప్ప సంబంధాన్ని కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సైన్యములకు అధిపతియగు దేవా, చెరలో నుండి మమ్మల్ని రప్పించుము. మేము రక్షణ నొందినట్లు నీ ముఖకాంతిని ప్రకాశింపజేయము. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావళిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి. తగిన స్థలముందు దాన్ని సిద్ధపరిచి దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను. దాని నీడ కొండలను కప్పెను, దాని తీగలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను. దాని తీగలు సముద్రం వరకు వ్యాపించెను, యూఫ్రటీస్ నది వరకు దాని రెమ్మలు వ్యాపించెను. అనగా ఇశ్రాయేలీయుల యొక్క ఉన్నతమైన స్థితిని గురించి, అంటే దేవుడు వారిని దీవించినప్పుడు, దేవుడు వారిని విమోచించినప్పుడు, దేవుడు వారికి సమృద్ధించినప్పుడు, వారు విస్తరించినప్పుడు వారి యొక్క ఆ వైభోగం ఏదైతే ఉందో, దేవుడిచ్చిన ఉన్నతమైన స్థితి ఏదైతే ఉందో దాన్ని కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే దేవునికిని మనకిని మధ్య ఉన్న ఆ సంబంధాన్ని కూడా మనము దేవుని యొక్క సన్నిధిలో దేవునికి జ్ఞాపకం చేయాలి. ఇదిగో ప్రభా, మేము ఐగుప్తు చెరలో ఉండగా మరి అక్కడ కానానులో ఉన్న ఎవరైతే అన్యజనులు ఉన్నారో వారందరినీ కూడా నీవు చెదరగొట్టి మమ్మల్ని అక్కడ నాటావు. తగిన స్థలంలో మరి మమ్మలను సిద్ధపరిచిన స్థలంలో నువ్వు నాటి మరి వేరు లోతుగా పారి అది దేశమంతంతటా వ్యాపించును. దాని నీడ కొండలను కప్పెను, దాని తీగలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను. దాని తీగలు సముద్రం వరకు వ్యాపించెను, యూఫ్రటీస్ నది దాని రెమ్మల వరకు వ్యాపించెను. అంటే దేవుడు ఇశ్రాయేలీయులను దీవించిన విధానం, వారు వ్యాపించిన విధానం, సొలొమోను రాజ్య వైభవం గురించి మనం ఆలోచన చేసినప్పుడు నిజంగా సొలొమోను యొక్క ఆ సామ్రాజ్యం లేదా సొలొమోను యొక్క ఆ రాజ్యం ఎంత గొప్పగా అది విస్తరించిందంటే
సముద్రం నుంచి యూఫ్రటీస్ నది వరకు అది రెమ్మల వేసింది. అంటే విస్తారమైన దేవుని యొక్క ఆ ప్రేమను వారు అనుభవించి తమ యొక్క దేశాన్ని వారు విస్తరింపజేసుకున్నట్లుగా మనం చూస్తాం. అంటే దేవుని యొక్క ఆ ప్రేమను బట్టి, దేవుని యొక్క కృపను బట్టి వారు దేవుని ఆ ప్రేమలో ఎంత అభివృద్ధి చెందారు, దేవునికిని వారికిని మధ్య ఎంత గొప్ప సంబంధం ఉందో ప్రతిదాన్ని కూడా జ్ఞాపకం చేసి ఏమంటున్నాడంటే, ఈ ద్రాక్షావల్లిని దృష్టించుము, నీ కుడి చేయి నాటిన మొక్కను కాయము, నీ కొరకు నువ్వు ఏర్పరచుకొనిన కొమ్మును కాయము, అది అగ్ని చేత కాల్చబడి ఉన్నది, నరకబడి ఉన్నది. నీ కోప దృష్టి వలన జనులను నశించుచున్నారు. నీ కుడి చేతి మనుషునికి తోడుగాను, నీ కొరకై నీవు ఏర్పరచుకున్న నరునికి తోడుగాను నీ బాహుబలం ఉండును గాక. అప్పుడు మేము నీ యొద్ద నుంచి తొలగిపోము, నీవు మమ్మలను బ్రతికింపుము. అప్పుడు నీ నామమును బట్టి మేము మొరపెట్టుదుము. యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా, చెరలో నుండి మమ్మలను రప్పించుము. మేము రక్షణ నొందినట్లు నీ ముఖ కాంతి ప్రకాశింపచేయము అంటున్నాడు. అంటే ఇశ్రాయేలీలు దేవుని చేత నాటబడిన ద్రాక్షావల్లి. ఈ ద్రాక్షావల్లి మరి నరికివేయబడి, కాల్చివేయబడి, అనగా దీనమైన పరిస్థితుల్లో, అభివృద్ధి లేని పరిస్థితుల్లో, నశించిపోతున్న ఆ పరిస్థితుల్లో వారి యొక్క జీవితం ఉంది. అందువల్ల దేవునికి వారికి మధ్య ఉన్న ఆ సంబంధాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. నీ కుడి చేత నాటిన మొక్క, నీవు ఏర్పరచుకున్న కొమ్ము. కానీ ఈ రోజున ఏమవుతుందంటే, అగ్ని చేత కాల్చబడుతుంది, నరకబడుతుంది. నీ కోప దృష్టి వల్ల మేమందరం నశించుచున్నామంట. యెహెజ్కేలు 15వ అధ్యాయంలో చూసినట్లయితే, ఎందుకు ఇశ్రాయేలీలను ద్రాక్షావల్లితో పోల్చాడంటే, ఇశ్రాయేలీలు ద్రాక్షావల్లి గురించి మనం ఆలోచన చేసినప్పుడు, ద్రాక్షావల్లి నరకబడిన తర్వాత, ద్రాక్షావల్లి కాల్చబడిన తర్వాత అది దేనికి కూడా పనికిరాదు. మామూలుగానే ద్రాక్షావల్లి కాకుండా వేరే మొక్కల గురించి మనం ఆలోచన చేసినప్పుడు, ఆ మొక్కల యొక్క స్థితి దేనికో దానికో ఉపయోగపడుతుంది. అది నరకబడిన తర్వాత ఒక వస్తువుగా చేసుకుని దాన్ని మనం ఉపయోగించుకోవచ్చు. కానీ ఈ ద్రాక్షావల్లిని మామూలుగా పచ్చి చెక్కనే మనం దేనికి ఉపయోగించలేని స్థితి. మరి అది కాల్చబడిన తర్వాత, మరలా బూడిదైపోయిన తర్వాత, ఎండిన తర్వాత అసలు ఏమి కూడా అది మనుషులకు ఉపయోగపడదు. అలాగే ఒక స్వారూప్యాన్ని లేదా ఒక సామాగ్రిని చేసేదానికి కూడా అది ఉపయోగపడదు. అనగా మానవుని యొక్క జీవితాన్ని గురించి మనం ఆలోచన చేసినప్పుడు, ద్రాక్షావల్లి ఎలాగైతే ఇతర మొక్కలతో పోల్చినప్పుడు అది ఎందుకు నరకబడిన తర్వాత ఎందుకు పనికి రాకుండా ఉంటుందో, అలాగే కాల్చబడిన తర్వాత అది ఇంకా ఏమీ పనికిరాదు. అంటే నిష్ప్రయోజనమైన ఒక చెక్కలాగా, కలపలాగా అది అయిపోతుంది. అలాగే మనిషి యొక్క జీవితం కూడా చనిపోయిన తర్వాత, లేదంటే ఎండిపోయిన స్థితిలో మనం ఉన్న తర్వాత మనం ఎందుకు కూడా పనికిరాం. బూడిదైపోతే అసలుకే మనము ఏమీ కూడా పనికిరాం. కాబట్టి మానవుని యొక్క జీవితము ద్రాక్షవల్లితో పోల్చబడింది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు నిజమైన ద్రాక్షవల్లిగా ఉన్నారు. ఆ నిజమైన ద్రాక్షవల్లికి మనం అంటుకట్టబడినప్పుడు ఫలించేవారిగా ఉంటాం, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం. కాబట్టి మనం ప్రార్థన చేసినప్పుడు దేవునికి మనకి ఉన్న ఆ సంబంధాన్ని కూడా జ్ఞాపకం చేసి, దేవుడు చేసే ఉపకారాన్ని లేదా దేవుడు చేసే మేలును బట్టి మనం ఏం చేయాలంటే దేవునితో నిబంధన చేయాలి. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు మనలను మరలా పునరుద్ధరించిన తర్వాత, అప్పుడు మేము నీ యొద్ద నుండి తొలగిపోము, నీవు మమ్మను బ్రతికింపుము, అప్పుడు నీ నామమును బట్టియే మేము మొరపెట్టెదము. యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా, చెరలో నుండి మమ్మలను రప్పించుము, మేము రక్షణ నొందినట్లు నీ ముఖ కాంతి ప్రకాశింపజేయమంటారు. అంటే దేవుడు మనకు సహాయం చేసిన తర్వాత
దేవుని యొక్క నామాన్ని బట్టి, దేవుని యొక్క ప్రేమను బట్టి, ఆయనతో మనం ఏదైతే సంబంధ బాంధవ్యాలు కూలిపోయామో మరలా ఆ సంబంధాన్ని ఆయనతో మనము పునరుద్ధరించుకుని ఆయన యొక్క ప్రేమలో ఆయన నామాన్ని బట్టి మరలా మనం మొరపెట్టేవారిగా ఉండాలి. ఎందుకంటే ద్రాక్షావల్లి అది నరకబడిన తర్వాత, కాల్చబడిన తర్వాత అది దేనికి పనిచేయదు. కీర్తనాకారుడు 30వ కీర్తనలో అంటాడు, ప్రభువా సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించెదరు, మృతులు నిన్ను ఎలా స్తుతించెదరని అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. అనగా మనం బ్రతికుండగానే దేవుణ్ణి మనం స్తుతించగలం, మృతులం అయిపోతే దేవుని స్తుతించలేము. ఇది కీర్తనాకారుడు దేవుడికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అదే యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే అలాంటి వచనాలే మనము చూస్తాం. మృతులు ఏమాత్రం కూడా పాతాళంలోకి వెళ్ళిన తర్వాత, చనిపోయిన తర్వాత వారు మాట్లాడలేరు, దేవుని స్తుతించలేరు. కాబట్టి మనం బ్రతికుండగానే దేవుణ్ణి మనం స్తుతించగలం, దేవుని గణపరచగలం. పాడైపోయిన మరి నరకబడిన ద్రాక్షవల్లి దేనికి పని చేయదు, కాల్చబడింది అసలే పని చేయదు. అలాగే మానవుని యొక్క జీవితం కూడా చనిపోయిన తర్వాత దేవుని స్తుతించేదానికి కానీ, దేవుని గణపరిచేదానికి కానీ అది వీలు లేని పరిస్థితి. అందువల్ల మానవుని యొక్క జీవితము ద్రాక్షవల్లితో పోల్చబడింది. ఆ ద్రాక్షవల్లి మన్ను అయిపోయిన తర్వాత దేవుణ్ణి స్తుతించలేదు. దేవుని యొక్క ప్రేమను బట్టి, దేవుని యొక్క కృపను బట్టి దేవుణ్ణి స్తుతించేదానికి, దేవుణ్ణి మనం ఆరాధించేదానికి, ఆయనతో నిబంధన చేసుకునేదానికి ఈ ద్రాక్షావళి ఏదైతే ఉందో, లేదా మానవ జీవితం ఏదైతే ఉందో, లేదా క్రైస్తవ జీవితం ఏదైతే ఉందో అది వినాశనం కాకముందే, దేవుని నుంచి దూరంగా పోకముందే మనం ఏం చేయాలంటే దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన కాపరిగా ఉన్నాడని, మనలను నడిపించేవాడిగా ఉన్నాడని, మనలను పోషించేవాడిగా ఉన్నాడని, అన్నిటికంటే అత్యున్నతమైన స్థితి ఏమిటంటే ఆయన కెరూబుల మీద ఆసీనుడై ప్రకాశించే దేవుడు. అంటే సమస్తాన్ని కూడా ఆయన ఏలే దేవుడిగా, సర్వాధికారము కలిగిన దేవుడిగా ఉన్నాడు. కాబట్టి మనం ఎలాంటి హీన పరిస్థితిలోనికి వెళ్ళిపోయినప్పటికీ ఆ హీన పరిస్థితిని దేవుని సన్నిధిలో మనం మనస్ఫూర్తిగా మన యొక్క స్థితిని, లేదా మనం పాప స్థితిలో మనం పడిపోయినట్లయితే మన పాప స్థితిని ప్రభు దగ్గర ఒప్పుకుని ప్రభు యొక్క దృష్టికి మనం విధేయత కలిగి మరలా ఏదైతే మన జీవితంలో కోల్పోయామో దాన్ని తిరిగి పొందుకునేదానికి మనం ఏం చేయాలంటే దేవుని దగ్గర పూర్ణ హృదయంతో మనం ప్రార్థన చేసి ఆయనకి మనకి మధ్య ఉన్న ఆ సంబంధాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుడిచ్చిన ఆశీర్వాదంతో దేవునితో నిబంధన చేసి మరలా మన జీవితాన్ని ఆయన కృపలో కట్టుకునేవారిగా ఉండాలి. ఎందుకంటే ఈ కీర్తనలు అంటాడు, మేము రక్షణ నొందినట్లు నీ ముఖ కాంతి ప్రకాశింపజేయము అంటున్నాడు. ఈ మాట 3 సార్లు ఈ యొక్క కీర్తనలో రాయబడి ఉంది. కాబట్టి మనం రక్షింపబడేదానికి, మనం పోషింపబడేదానికి, మనం నడిపించబడేదానికి, ఫలభరితమైన యోసేపులాగా ఫలించేడు కొమ్మగా ఉండేదానికి కేవలం దేవుని యొక్క కృప మనలను పోషిస్తుందని గుర్తెరిగి ఆయనతో నిబంధన చేసుకునే ప్రజలుగా ఉండాలి. మనుషుల్లో ఉన్న సమస్య ఏమిటంటే దేవుణ్ణి ప్రార్థించినప్పుడు దేవుడు మన జీవితాల్లో కార్యాన్ని చేస్తాడు. కానీ కార్యం చేసిన తర్వాత దేవునితో మనం చేసిన నిబంధనను మనం నిలుపుకోలేని స్థితి. హన్నా గురించి మనం ఆలోచన చేసినట్లయితే హన్నా దేవునితో కుమారుడి విషయంలో మరి నిబంధన చేసింది. దేవుడు కుమారుని ఇచ్చిన తర్వాత ఏమాత్రం కూడా దేవునితో చేసిన ఆ నిబంధనను మేరకుండా సమూయేలును దేవునికే ప్రతిష్ఠించి శిలోహ మందిరంలో దేవునికి ఆమె ప్రతిష్ఠించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి క్రైస్తవ జీవితంలో నేర్చుకోవాల్సింది ఏంటంటే
ప్రభువు కనికర సంపన్నుడు. మనము చేసిన ప్రతి ప్రార్థన కూడా ఆయన వినే దేవుడు. ఆయన మనలను అరిచేతిలో చెక్కుకున్న దేవుడు. ఆయన నామ ఘనత నిమిత్తము మనలను ఎడబాయిన దేవుడు. నిరంతరము మనలను పోషించే దేవుడు. ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు. కాబట్టి నిబంధన ప్రజలుగా, దేవుని రక్తంలో కడగబడిన ప్రజలుగా మనము దేవుని నిబంధనకు మనం తల ఒగ్గి ఆయన కృపలో సాగిపోయేవారిగా ఉండాలి. అలా కాకుండా కృతజ్ఞత లేని జీవితాన్ని మనం జీవించినట్లయితే దేవుని యొక్క ప్రేమకు మనం దూరం అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు ఇక్కడ ఆసాపు మనకేం చేసేదంటే దేవునితో తిరిగి మనం కట్టుకునే ఆ సంబంధాన్ని, ఆ సీక్రెట్ని, హౌ టు రిస్టోర్ అవర్ లైఫ్ ఇన్ క్రైస్ట్ అనేదాన్ని ఒక 4 విషయాల్లో చెప్పాడు. మొట్టమొదటిగా ఆయన ఏమై ఉన్నాడో మనం గుర్తించాలి. మన స్థితితో ప్రభువుకి పరిపూర్ణంగా మనం చెప్పాలి. అలాగే ఆయనకు మనకి ఉన్న ఆ సంబంధాన్ని ప్రభు దగ్గర జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే ప్రభు సహాయం చేసిన తర్వాత, మరలా మన జీవితాన్ని కట్టిన తర్వాత, మరి కోల్పోయిన ఆ వైభవాన్ని మనం తిరిగి పొందుకున్న తర్వాత ఆయనతో నిబంధన చేసి పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ కృతజ్ఞత కలిగిన ఆ భావంతో దేవుని ఆరాధించే వారిగా ఉండాలి. అట్టి కృప దేవుడు మనకు దయచేసి ఆయన ప్రేమలో కొనసాగటానికి ఆయన మనకు తోడై ఉండి మనల్ని నడిపించునుగాక. అందరికీ వందనాలు, శుభాశీస్సులు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు అయిన మా యేసుక్రీస్తు ప్రభా, మేము మానవులుగా దేవా అనేక సార్లు నీ నిబంధనని మీరి నీ కృపలో మేము తొలగిపోతూ ఉంటాం. నీ ఉగ్రతకు ప్రభా మేము ఒక్కొక్కసారి బలైపోతూ ఉంటాం. అయినప్పటికీ ప్రేమించే దేవుడవు, సర్వాధికారం కలిగిన దేవుడవు, మరలా ప్రభా మమ్మల్ని అరిచేతిలో చెక్కావని జ్ఞాపకం చేసుకుని, మేము మట్టివారమని జ్ఞాపకం చేసుకుని, కోల్పోయిన మా జీవితాన్ని మరలా తిరిగి ఇవ్వగల దేవుడవు. అలాంటి సమయంలో నాయన నీతో అంటుకట్టబడి మేము ఫలించే వారిగా ఉండటానికి కృప చూపించమని, ప్రభా మేము రక్షింపబడినట్లు నీ ముఖకాంతిని మా మీద ప్రసరింప చేయమని, అన్ని పరిస్థితుల్లో నీకు అంటుకట్టబడి నిన్ను హత్తుకుని నీ ప్రేమలో కొనసాగే గొప్ప సహాయతను, యోగ్యతను మాకు అనుగ్రహించమని, మీరే ఘనత మహిమ పొందమని ఈ మనవలన్నీ రక్షకుడు నజరేయుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.